వెల్కమ్ టు కోనసీమ కిచెన్. ఈరోజు మీకు నేను టమోటా చట్నీ చేసి చూపిస్తున్నాను. ఈ టమోటా చట్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఉదయం దోసలకి, ఇడ్లీలకి హడావుడి పడవలసిన పని లేదు. పిల్లలకి రుద్దితే క్యారేజీలు హడావుడి ఉంటాయి కాబట్టి ఈ చట్నీ చేసి పెట్టుకున్నారంటే 10 రోజులు ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 1 కప్పు, 2 కప్పుల టమోటాలు తీసుకోవాలి, ఉప్పు కారం సరిపడినంత, ధనియాలు, కొంచెం చింతపండు. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక ఉల్లిపాయలు ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, సగం ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లోకి కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. టమోటా ముక్కలు 2 కప్స్ ఇందులోకి యాడ్ చేసుకుని, పసుపు కూడా యాడ్ చేసుకుని, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని టమోటా ముక్కలను మెత్తగా ఉడికించాలి. మొత్తం కలుపుకుని ఇప్పుడు మెత్తగా ఉడికిపోయిన టమోటా ముక్కలో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. టమోటా ముక్కలు బాగా ఉడికిపోయాక మూత పెట్టేసి చల్లారనివ్వండి. ఇంకా బాగా మెత్తగా అవుతుంది అన్నమాట. బాగా చల్లారాక టమోటా పచ్చడిలోకి కారం వేసుకోవాలి. సరిపడా కారం వేసుకుని బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని టమాటా పచ్చడికి తాలింపు వేసుకోవాలి. మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టమాటా పచ్చడి ఎక్కువగా చేసుకున్నారనుకోండి, ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. తక్కువ టమాటా పచ్చడి చేసుకుంటే అవసరం ఉంటుంది, మనకి 2-3 రోజుల్లో అయిపోతుంది. అదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తాలింపులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా చట్నీని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాగా కలపండి. ఉప్పు కారం చూసి వేసుకోండి. కారం సరిపోకపోతే ఇంకొంచెం వేసి కలపండి. సాల్ట్ కూడా చూసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసి కలపండి. అదే కనుక మీరు రెడ్గా ఉన్న టమోటాలు తీసుకున్నారనుకోండి, టమోటా పచ్చడి చాలా రెడ్గా వస్తుంది. ఇప్పుడు టమోటా పచ్చడి చట్నీ రెడీ అయ్యింది. ఇది దోశలకి, ఇడ్లీలకి ఇన్స్టెంట్గా ఉపయోగపడుతుంది. సూపర్ టేస్టీగా ఉంది. మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.